భూమిపై అధర్మం పెరిగిపోయింది. రాక్షసులు భూమిని భయపెడుతున్నారు. సత్యం, న్యాయం, కరుణ అన్నీ దూరమవుతున్నాయి. అప్పుడు ధర్మాన్ని నిలబెట్టేందుకు, అహంకారానికి శాంతిని నేర్పేందుకు మహావిష్ణువు తన 7వ అవతారంగా అవతరించాడు, శ్రీరాముడిగా. రాముడు కేవలం రాక్షస సంహారకుడు కాదు. ఆయన ధర్మానికి రూపం. మానవునిగా దైవత్వాన్ని చూపించిన ఆదర్శం. అయోధ్యలో జన్మించి ధర్మాన్ని నడవడంలో ఆనందాన్ని కనుగొన్నాడు. రాక్షసరాజు రావణుడి గర్వం భూమిని తాకినప్పుడు రాముడు మానవ రూపంలో ఆ అహంకారాన్ని చెరిపివేశాడు. కానీ ఆయన యుద్ధం ప్రతీకారానికి కాదు, న్యాయానికి, సమతుల్యతకు, ధర్మస్థాపనకే. అడవుల్లో సీతాదేవితో, లక్ష్మణుడితో తిరుగుతూ రాముడు మనుషుల బాధను, క్షమను, ప్రేమను అనుభవించాడు. సీతాహరణం అతని హృదయాన్ని దహించింది, కానీ అతని ధర్మాన్ని దహించలేకపోయింది. రావణుడి బలానికి సరిసమానమైనది రాముడి సహనం. రావణుడి గర్వానికి సరిసమానమైనది రాముడి వినయం. ఆ యుద్ధం కేవలం రాక్షస సంహారం కాదు, అహంకారం మీద వినయపు విజయగాథ. రాముడు గెలిచాడు, కానీ గర్వంతో కాదు, కరుణతో. అతని బాణం రావణుని శరీరాన్ని కాదు, అతని అహంకారాన్ని చీల్చింది. రామావతారం మనకు నేర్పేది దైవం ఎప్పుడూ భయంకర రూపంలోనే కాదు, కొన్నిసార్లు మానవ రూపంలో వచ్చి ధర్మం ఎలా ఉండాలో నేర్పుతుంది. ధర్మంగా నడవడం సులభం కాదు, కానీ అదే మానవత్వం యొక్క అతి ఉన్నత రూపం. రాముడు మనకు గుర్తు చేస్తాడు, శక్తి ఉన్న చోట వినయం ఉండాలి, విజయం ఉన్న చోట విలువలు ఉండాలి.